హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈ విధంగా ఆదరించండి. అదేవిధంగా ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట మనకి ఇది. సో చూసుకుంటే మనకు ఐఎఫ్ఎఫ్ఓ నుంచి అయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఆ ఉద్యోగాలు ఏంటి, సో దీనికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, మరి ఎలిజిబిలిటీ, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో అప్పుడే మీకు అర్థమవుతుంది. మంచి ఆపర్చునిటీ అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్నట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో చాలా మంది నా నోటిఫికేషన్లు రావడం లేదని అడుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే వస్తాయి. లేదు అనుకుంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అందులో కూడా జాయిన్ అవ్వచ్చు, అక్కడ మీకు డైలీ ఇమీడియట్లీ పోస్ట్ అవుతాయి. ఓకేనా. సో లేదు నాకు పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ అని ఉంటుంది. సో నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా లైవ్ చేసినప్పుడు నా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ లైవ్ కనబడుతుంది, మీరు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగొచ్చు లైవ్లో. ఓకేనా. సో డైరెక్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో చూద్దాం. మరి చూసుకుంటే మనకైతే ఇక్కడ మనకు ఐఎఫ్ఎఫ్ నుంచి అయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ నుంచి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనమాట. సో వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం లేదు, జాబ్ నోటిఫికేషన్. ఓకేనా. సో చూద్దాం మరి దీనికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఏం కథ, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది చూసుకుంటే, మెయిన్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ అసలు ఐఎఫ్ఎఫ్ఓ అంటే ఏంటిది. ఓకేనా. ఐఎఫ్ఎఫ్ఓ అంటే ఏంటిది చూద్దాం. ఫస్ట్ దీని ఫుల్ నేమ్ చూద్దాం. సో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ అనమాట. సో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. సో దీని నుంచి అయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్. సో ఇందులో వచ్చేసి మనకు హెచ్ఆర్ విభాగంలో వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్లో మనకు వచ్చేసి హెచ్ఆర్ విభాగంలో అయితే వీళ్ళు ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ వచ్చేసి దీనికి మనకు అప్లికేషన్ చేయాలి అంటే మనకు వచ్చేసి సో ఆన్లైన్ మోడ్లో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆన్లైన్ త్రూ మాత్రమే అప్లికేషన్ చేయాలి, ఆఫ్లైన్ లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ 2026లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ యొక్క జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంది, మరి ఈ యొక్క ఉద్యోగాలు మనం చేయాలంటే ఎక్కడ చేయాలంటే జాబ్ లొకేషన్ చూసుకుంటే వచ్చేసి మనకు సో ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా, మీరు ఇండియాలో ఎక్కడైనా ఈ యొక్క జాబ్ చేయాల్సి ఉంటుంది మీరు కనుక సెలెక్ట్ అయితే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు మరి లాస్ట్ డేట్, ఇప్పుడు దీనికి మనం అప్లికేషన్ చేయాలంటే చివరి తేదీ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సో మనకు 29/4/2026 ఈ యొక్క డేట్లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు. ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి ఏంటంటే క్వాలిఫికేషన్స్, మరి వీటికి మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో అవి మస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు క్వాలిఫికేషన్ ఉంటేనే మనం అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ క్వాలిఫికేషన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మరి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూసుకుంటే మనకు వచ్చేసి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకు మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మనకు 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ. ఓకేనా. 5 years అంటే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఆర్ పీజీడిఎం. ఓకేనా. ఎంబీఏ లేదంటే పీజీడిఎం ఈ సంబంధించినటువంటి మీరు అయితే చేసి ఉండాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అది హెచ్ఆర్ విభాగంలో. ఓకేనా. లేదు అనుకుంటే 2 years సంబంధించినటువంటి ఎంబీఏ ఫుల్ టైం, ఇది 2 years సంబంధించిన ఫుల్ టైం ఎడ్యుకేషన్ ఉంటుంది, దాంతో పాటుగా ఎంబీఏ లేదనుకుంటే పీజీడిఎం. సో ఇది కూడా మనకు హెచ్ఆర్ విభాగంలో వచ్చేసి ఉండాలి. సో వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. 5 years సంబంధించినటువంటి ఎంబీఏ పీజీడిఎం హెచ్ఆర్ సంబంధించి చేసి ఉండాలి, లేదనుకుంటే 2 years ఫుల్ టైం స్టడీ చేసి ఎంబీఏ లేదా పీజీడిఎం
హెచ్ఆర్ విభాగంలో చేసిన వాళ్ళైతే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో మరి ఇది ఎక్కడి నుంచి స్టడీ చేసి ఉండాలి? ఇది యూజీసీకి సంబంధించినటువంటి అంటే ఐడెంటిఫైడ్ ఉన్నటువంటి యూజీసీ గుర్తింపున్న యూనివర్సిటీ లేదనుకో అది మరి ఏఐసిటి, ఓకేనా, ఏసీటీ ఉంటుంది కదా. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఈ 5 years ఎంబీఏ హెచ్ఆర్ విభాగం లేదంటే 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎం హెచ్ఆర్ విభాగంలో చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. అదొకటి గుర్తుపెట్టుకోండి. దీనితో పాటుగా కంపల్సరిగా మీ దగ్గర మరి పాస్ అయితే సరిపోదు. సో దీనికి సంబంధిత పర్సెంటేజ్ కూడా ఇచ్చారు. మనం చూసుకుంటే 60% తోటి మనకు జనరల్ వాళ్ళు పాస్ అయి ఉండాలి, ఓకేనా. అదేవిధంగా ఓబీసీ, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు అయితే కంపల్సరీ మీరు పాస్ అవుట్ అనేది 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. సో మనకు వచ్చేసి 55% వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉంటే సరిపోతుంది, ఓకేనా. పాస్ అవుట్ వచ్చేసి మనకు వీళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసి ఉండి ఎంత పర్సెంట్ తోటి ఉండాలి? 60% తోటి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55 మార్క్స్ తోటి మార్క్స్ తోటి పాస్ అయి ఉంటే సరిపోతుంది, వాళ్ళు ఎలిజిబుల్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే మరి ఏజ్ ఎంత ఉండాలి మనకు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే? గరిష్టంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ చూసుకుంటే మనకు ఏజ్ చూసుకుంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకు వచ్చేసి 25 years ఉండాలి మీ ఏజ్, ఓకేనా. 25 years అయితే మీ ఏజ్ ఉండాలి. ఎప్పటి వరకు డేట్ కూడా ఇచ్చారు మనకు 34/2026. ఈ డేట్ లోపు మీరు 20 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి, 20 సంవత్సరాలు దాటకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు మరొకటి కూడా ఇచ్చాడు ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. 5 years మనకు రిలాక్సేషన్ అయితే వెలిగిస్తారు. అదేవిధంగా వచ్చేసి మనకు ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, ఓబీసీ వాళ్ళ దాంట్లో ఎన్సీఎల్ ఉంటుంది, నాన్ క్రిమిలియర్ అంటాం కదా. వీళ్ళకి వచ్చేసి 3 years అయితే మనకు రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం 25 years ఉండాలి 34/2026 నాటికి. సో ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇస్తారు. 25 + 30 వరకు ఉంటే సరిపోతుంది వాళ్ళు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళ దాంట్లో కూడా ఎన్సీఎల్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 3 years అంటే 25 + 3 28 వరకు మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు ఏజ్ ఉంటే, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి మనల్ని ఏ విధంగా వీలైతే సెలక్షన్ చేసుకుంటారు, ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు వచ్చేసి వీళ్ళు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, ఓకేనా. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ, ఎగ్జామ్ తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. ఈ 3 మెథడ్లో వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటారు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మెరిట్లో ఉన్న వాళ్ళకి. తర్వాత లాస్ట్ ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ త్రూ వీళ్ళని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళకి మళ్ళీ ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీగా మీరు జాయిన్ అయినారు అనుకోండి, మీకు స్టైఫండ్ కూడా వస్తుంది. ఆ స్టైఫండ్ కూడా మనకు ఇచ్చారు, మంత్లీ స్టైఫండ్ అంత వస్తుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మనకు స్టైఫండ్ కూడా ఉంటుంది. సో ఇది మనకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు మీరు కనుక ఈ మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ విభాగంలో సెలెక్ట్ అయితే. సో మనకి వీళ్ళు ఇస్తున్నటువంటి స్టైఫండ్ చూసుకుంటే దాదాపు మనకు అప్రాక్సిమేట్లీ 55,000 రూపీస్ అయితే వీళ్ళు పర్ మంత్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. పర్ మంత్ ఇది, ఓకేనా. పర్ మంత్ మనకు 55,000 వరకు అయితే మీకు స్టైఫండ్ ఇస్తారు. ఎవరైతే ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ హెచ్ఆర్ విభాగంలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే దాదాపు 55,000 వరకు అయితే ఈ యొక్క స్టైఫండ్ అయితే మంత్లీ అయితే రావడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. దాదాపు మనకు స్టైఫండ్ 55,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీంతో పాటుగా ఇక్కడ మీకు మంచి లాంగ్వేజెస్ కూడా స్కిల్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజెస్ కూడా మీకు వచ్చి ఉండాలి. దాదాపుగా మనకు వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్గా మీకు రావాలి, ఓకేనా. హిందీ అండ్ ఇంగ్లీష్, ఓకేనా. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ మీరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీ హిందీ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ మీకు మాట్లాడడం, రాయడం, చదవడం ఇవైతే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే ఇది సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా. సో IFFO ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. నేను ఇందాక డేట్ కూడా చెప్పాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు వచ్చేసి 29/4/2026. సో ఈ డేట్లోకి మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అప్లికేషన్ చేయండి. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉన్నటువంటి
ఎవరైతే ఉన్నారో ఎంబీఏ చేసిన వాళ్ళు లేదంటే 2 years ఫుల్ టైం స్టడీ చేసి ఎంబీఏ పీజీడీఎం హెచ్ఆర్ విభాగంలో చేసిన వాళ్ళకైతే ఇది గొప్ప ఆపర్చునిటీ. ఎందుకంటే స్టైఫండ్ కూడా దాదాపు మనకి 55,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇది ఈరోజు మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే చెప్పాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలనో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.